ములుగు జిల్లాలో గంట గంటకు గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. రామన్నగూడెం పుష్కర్ ఘాట్ దగ్గర ప్రస్తుతం 15 మీటర్ల పైనే గోదావరి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వాజేడు మండలం టేకులగూడెం దగ్గర జాతీయ రహదారిపై లో లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. టేకులగూడెం దగ్గర జాతీయ రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. మరోవైపు సమ్మక్క బ్యారేజ్ నుంచి వరద ప్రవహిస్తోంది. బ్రిడ్జ్ మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పేరూరు దగ్గర 16 అడుగుల దగ్గర గోదావరి పారుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు. ములుగు జిల్లాలో గంట గంటకు గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. రామన్నగూడెం పుష్కర్ ఘాట్ దగ్గర ప్రస్తుతం 15 మీటర్ల పైనే గోదావరి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వాజేడు మండలం టేకులగూడెం దగ్గర జాతీయ రహదారిపై లో లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. టేకులగూడెం దగ్గర జాతీయ రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. మరోవైపు సమ్మక్క బ్యారేజ్ నుంచి వరద ప్రవహిస్తోంది. బ్రిడ్జ్ మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పేరూరు దగ్గర 16 అడుగుల దగ్గర గోదావరి పారుతోంది. లోతట్టు ప్రాంతపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు.